స్వామి వారి తొలి కడప ప్రపంచానికి కాలజ్ఞానాన్ని భవిష్యత్తుని కళ్ళకు కట్టినట్టుగా వివరించినటువంటి శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నివసిస్తున్నటువంటి నిర్వికల్ప సమాధి స్థితిలో కూర్చున్నటువంటి ప్రదేశం కడప. అదేవిధంగా అందరము గర్భ తల్లిదండ్రులు మాతృమూర్తులు అందరూ కూడా గర్వపడండి, ఆనందపడండి. ఎంతో మంది అభ్యాగతులు, అభాగ్యులు, అన్నార్తులు, భక్తులు ఏ క్షేత్రానికి వెళ్ళినా చారిత్రాత్మకంగా ఉన్నటువంటి దండకారణ్యాల్లో ఉన్నటువంటి చారిత్రకాత్మ ఆలయాలు సందర్శించడానికి వెళ్ళినప్పుడు అవి శిథిలావస్థలో ఉంటే చూసి ధర్మప్రీతి కలిగినటువంటి వ్యక్తులు కళ్ళడిల్లిపోయి ఏమీ చేయలేక, క్షేత్రాలను పునర్నిర్మాణం చేసుకోలేక, చేయాలంటే కనీసం ఒక ఆశ్రమం అంత అన్నప్రసాద ఆదరణ లేక శిథిలావస్థలో ఉన్నటువంటి వేల దేవాలయాలను పునర్నిర్మాణం చేయడానికి ఆచార్య స్వాముల వారి అవధూత కాదండి. అవధూత అంటే చిత్త చైతన్య ఉన్మాదావస్థ కాదు, భగవాన్. అటువంటి వేల దేవాలయాలను, శిథిలావస్థలో ఉన్నటువంటి వేల దేవాలయాలను పునర్నిర్మించి గోసేవలో మనల్ని తిరిగి చేసి పుణ్యాత్ములుగా మార్చాలని, భారతదేశాన్ని అన్నపూర్ణగా మార్చాలని, సనాతన ధర్మం యొక్క వైభవాన్ని మనందరికీ తిరిగి అనుగ్రహించాలని కఠోర తపస్సు చేసి మనకి ఒక మంచి మార్గాన్ని తెలియజేసిన